హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లో ఆనపకాయ తపాలా చెక్క ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం ఆనపకాయని వాష్ చేసుకుని పీల్ చేసుకున్న తర్వాత పై తొక్కంతా తీసేసుకుని మనము శుభ్రంగా తురుముకోవాలి. ఈ తురుముకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అలాగే 2.5 కప్పులు బియ్యపిండి, నేను ఆ కప్పు కూడా కొలత మీకు వీడియోలో చూపించానండి. నేను ఇక్కడ 2.5 కప్పులు బియ్యపిండి వేశాను. కొంచెం ఉప్పు, జీలకర్ర, కారము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు శుభ్రంగా వేసుకుని 4 పక్కలు కలిసేటట్టుగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ అనేది తీసుకోవటం లేదు, ఆనపకాయలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను వాటర్ని అవాయిడ్ చేస్తున్నాను. చక్కగా మీరు ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుని పక్కన పొయ్యి మీద పెనం పెట్టుకుని వేడి చేసుకుని పైనుంచి నూనె వేసుకుని మనము ఈ కలుపుకున్న మిశ్రమాన్ని నీళ్ళ తడి చేసుకుంటూ చేతితో మనము పెనంతో అద్దుకోవాలి. సన్నటి సెగ మీద మూత పెట్టుకుని మనము ఇట్లా కాల్చుకోవాలండి. ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా ఇవన్నీ తినే వాళ్ళకి ఇది చాలా చేసుకుంటే చాలా టేస్టీ అనిపిస్తుంది అన్నమాట. రొటీన్ బ్రేక్ఫాస్ట్లే కాకుండా ఇది కూడా చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. దీనికి చట్నీతో అవసరం లేదు, చట్నీ లేకుండా కూడా తినేయచ్చు. అలాగని చట్నీతో తినాలి అనుకునే వాళ్ళకి ఇందులో టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. దీని రెసిపీ, టమాటా పచ్చడి రెసిపీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. చాలా బాగుంటుంది. చట్నీ కావాలనుకునే వాళ్ళు టమాటా పచ్చడి చేసుకుని తినచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే ఆనపకాయ తపాలా చెక్క రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.